యాక్షన్ వెర్బ్ అంటే ఏంటి? శారీరకంగా, మానసికంగా లేదా భౌతికంగా చేసేటువంటి పనుల్ని మనం యాక్షన్ వెర్బ్స్ అంటాం. అవి మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చేటువంటి వాక్యాల్లో యాక్షన్ వెర్బ్ని గుర్తించాలి. సుబ్బు ఈజ్ వాచింగ్ టీవీ. ఇందులో వాచింగ్ అనేది యాక్షన్ వెర్బ్ అవుతుంది. సుబ్బు ఈజ్ వాచింగ్ టీవీ. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఇది. సుబ్బు ఈజ్ వాచింగ్ టీవీ. ప్రస్తుతం సుబ్బు టీవీ చూస్తున్నాడు. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ ది టేబుల్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ టేబుల్. ఈ వాక్యంలో హైడింగ్ అనేది యాక్షన్ వెర్బ్. ద డాగ్ ఈజ్ బార్కింగ్. కుక్క మొరుగుతున్నది. ఇందులో మొరగడం అనేది ఒక పని కాబట్టి అది యాక్షన్ వెర్బ్. ద డాగ్ ఈజ్ బార్కింగ్. ద క్యాట్ ఈజ్ చేజింగ్ ది మౌస్. పిల్లి ఎలకను తరుగుతున్నది. చేజింగ్ అనేది ఇందులో యాక్షన్ వెర్బ్. పిల్లి చేస్తున్నటువంటి పని అన్నమాట. టామ్ ఈజ్ బాతింగ్. టామ్ స్నానం చేస్తున్నాడు. ఇందులో యాక్షన్ వెర్బ్ బాతింగ్. మై ఫాదర్ ఈజ్ వాషింగ్ క్లోత్స్. మా నాన్న బట్టలు ఉతుకుతున్నారు. వాషింగ్ అనేది యాక్షన్ వెర్బ్ ఈ వాక్యంలో. మై మదర్ ఈజ్ వాటరింగ్ ది ప్లాంట్స్. మా అమ్మ మొక్కలకు నీళ్లు పెడుతున్నారు. ఇందులో వాటరింగ్ అనేది యాక్షన్ వెర్బ్ అవుతుంది. మై సిస్టర్ ఈజ్ స్లీపింగ్. నా సోదరి నిద్రపోతున్నది. ఆ స్లీపింగ్ అనేది యాక్షన్ వెర్బ్ అవుతుంది. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం చదువుతున్నాను. ఇందులో రీడింగ్ అనేది యాక్షన్ వెర్బ్ అనమాట. ఐఎమ్ స్టడీయింగ్. స్టడీయింగ్ అనేది యాక్షన్ వెర్బ్. ఐఎమ్ స్టడీయింగ్ అంటే నేను చదువుతున్నాను అని అర్థం. ద ఆర్ ఈటింగ్ లంచ్ అని పడింది. ఇక్కడ దే అని మార్చుకోండి. ది కాదు, ఇది దే. దే ఆర్ ఈటింగ్ లంచ్. వారు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారు భోజనం చేస్తున్నారు. ఎప్పుడు మధ్యాహ్నం. ఈటింగ్ అనేది యాక్షన్ వెర్బ్ అవుతుంది. మై ఆంటీ ఈజ్ కుకింగ్. కుకింగ్ అంటే వంట చేయడం. మా ఆంటీ వంట చేస్తున్నారు లేదా మా అత్త వంట చేస్తున్నారు. ఇక్కడ కుకింగ్ అనేది యాక్షన్ వెర్బ్. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్. నా స్నేహితులు ఆడుకుంటున్నారు. ప్లేయింగ్ అనేది ఈ వాక్యంలో యాక్షన్ వెర్బ్. మై అంకుల్ ఈజ్ డ్రైవింగ్ ద కార్. మా మామయ్య కారు నడుపుతున్నారు. డ్రైవింగ్ అంటే నడపడం. డ్రైవింగ్ అనేది యాక్షన్ వెర్బ్ ఈ వాక్యంలో. ఈ విధంగా మనకిచ్చినటువంటి వాక్యాల్లో యాక్షన్ వెర్బ్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఇచ్చిన ఆంగ్ల వాక్యాల్లో యాక్షన్ వెర్బ్స్ని గుర్తించి తెలుగు అర్థాలు తెలుసుకోవడం. యాక్షన్ వెర్బ్స్ అంటే శారీరకంగా, మానసికంగా, భౌతికంగా చేసేటువంటి పనుల్ని యాక్షన్ వెర్బ్స్ అంటాం. వీటిని గుర్తించాలి. ఆ వాక్యాల యొక్క తెలుగు అర్థాలు తెలుసుకోవాలి. సుబ్బు టీవీ చూస్తున్నాడు. సుబ్బు ఈజ్ వాచింగ్ టీవీ. వాచింగ్ అనేది ఇక్కడ యాక్షన్ వెర్బ్. పిల్లి టేబుల్ కింద దాక్కుంటుంది. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ టేబుల్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ అండర్ టేబుల్. పిల్లి టేబుల్ కింద దాక్కుంటుంది. ఇక్కడ హైడింగ్ అనేది యాక్షన్ వెర్బ్. కుక్క మొరుగుతున్నది. ద డాగ్ ఈజ్ బార్కింగ్. ఈ వాక్యంలో బార్కింగ్ అనేది యాక్షన్ వెర్బ్. పిల్లి ఎలకను వెంటాడుతున్నది. ద క్యాట్ ఈజ్ చేజింగ్ ది మౌస్. చేజింగ్ యాక్షన్ వెర్బ్. టామ్ స్నానం చేస్తున్నాడు. టామ్ ఈజ్ బాతింగ్. బాతింగ్ అనేది ఇక్కడ యాక్షన్ వెర్బ్ అనమాట. పిల్లి పాలు తాగుతున్నది. ద క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. డ్రింకింగ్ అనేది యాక్షన్ వెర్బ్. మా నాన్న బట్టలు ఉతుకుతున్నాడు. మై ఫాదర్ ఈజ్ వాషింగ్ క్లోత్స్. మా నాన్న బట్టలు ఉతుకుతున్నాడు. వాషింగ్ అనేది యాక్షన్ వెర్బ్ అనమాట. మా అమ్మ మొక్కలకు నీళ్లు పోస్తున్నది. మై మదర్ ఈజ్ వాటరింగ్ ది ప్లాంట్స్. వాటరింగ్ అనేది యాక్షన్ వెర్బ్. నీళ్లు పోయడం అనమాట వాటరింగ్ అంటే. నా సోదరి నిద్రపోతున్నది లేదా మా చెల్లి నిద్రపోతున్నది లేదా మా అక్క నిద్రపోతున్నది. మై సిస్టర్ ఈజ్ స్లీపింగ్. మై సిస్టర్ ఈజ్ స్లీపింగ్. స్లీపింగ్ అనేది యాక్షన్ వెర్బ్. నేను ఒక పుస్తకం చదువుతున్నాను.
ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. రీడింగ్ యాక్షన్ వెర్బ్ ఇక్కడ. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. నేను ఒక పుస్తకం చదువుతున్నాను. నేను చదువుతున్నాను. ఐఎమ్ స్టడీయింగ్. స్టడీయింగ్ అనేది ఇక్కడ యాక్షన్ వెర్బ్. రీడింగ్ అన్నా స్టడీయింగ్ అన్నా ఒకటే, దగ్గరే అర్థం వచ్చేటువంటి పదాలు రీడింగ్, స్టడీయింగ్. వారు భోజనం చేస్తున్నారు. దే ఆర్ ఈటింగ్ లంచ్. ఈటింగ్ అంటే తింటున్నారు అని అర్థం, కానీ ఇక్కడ చేస్తున్నారు అనేటువంటి అర్థంగా వస్తుంది ఈ వాక్యంలో. వారు భోజనం తింటున్నారు అని చెప్పచ్చు, వారు భోజనం చేస్తున్నారు అని చెప్పి చెప్పచ్చు. దే ఆర్ ఈటింగ్ లంచ్. వారు భోజనం చేస్తున్నారు. మా అత్త వండుతున్నది. మై ఆంట్ ఈజ్ కుకింగ్. కుకింగ్ అనేది యాక్షన్ వెర్బ్. మై ఆంట్ ఈజ్ కుకింగ్. మా అత్త వండుతున్నది. నా స్నేహితులు ఆడుతున్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది యాక్షన్ వెర్బ్. మై ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్. నా స్నేహితులు ఆడుతున్నారు. మా మామయ్య కారు నడుపుతున్నారు. మై అంకుల్ ఈజ్ డ్రైవింగ్ ది కార్. డ్రైవింగ్ అంటే నడపడం. మై అంకుల్ ఈజ్ డ్రైవింగ్ ద కార్. డ్రైవింగ్ అనేది యాక్షన్ వెర్బ్. ఈ విధంగా మనకిచ్చినటువంటి వాక్యాల్లో యాక్షన్ వెర్బ్స్ని గుర్తించాలి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంగ్లీషు వాక్యాలకి తెలుగు అర్థాలు కూడా తెలుసుకోవాలి.